రోజు 24 గంటలు కష్టపడుతున్నాం. మీరు ఎప్పుడైనా సెక్రటరియట్కి వచ్చి చూడండి, ఇంటికి రాలి 24 గంటలు మందే కనీసం పేపర్ మీద సంతకం పెట్టే పని అవుతుంది కోర్టు దగ్గర అంటే. ఆ విధంగా మీ ఎమ్మెల్యేలకు తోడుగా ఉంటా మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. మన ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంటుంది, 10 ఏళ్ళు ఒకటి మాటలు చెప్పినా ఇవన్నీ ఏంటంటే ఆ ఉన్నోళ్ళు రోజు 3 ఎంపీలు పోయి అండబడ్డారు. 3 ఎంపీలు అండబడ్డారు కదా బీజేపీలో. ఈ ఎంపీ క్యాండిడేట్ లేరు, మనకేం ఓటు ఎక్కువ ఉన్నది. అందుకనే ఈరోజు అందరం కలిసి కూర్చొని ఎల్లుండి వరకు మిగిలిన ఎంపీలు కూడా చేద్దాం. 13-14 ఎంపీలు వస్తున్నాయి. ఒక 2-3 వస్తే బీజేపీ వాళ్ళకు వీళ్ళలో టీఆర్ఎస్ అని కొనుక్కుంది కాబట్టి చెప్పలేం. కానీ 13-14 కనీసం వస్తే ఆ దుకాణం టీఆర్ఎస్కి వెళ్ళి బీఆర్ఎస్ మార్చినప్పుడే ఆ దుకాణం బంద్ అయింది. మన అసెంబ్లీ ఎన్నికల మొత్తం సగం సెటర్ వేసిండు. ఇక ఈ మధ్యలో కేటీఆర్కి ఏంటంటే ఏదైనా కూతురు ఆపుతానికి షెడ్యూల్ పోలే సర్వీసింగ్ పోయింది అనుకున్నాం. ఇప్పటికి 20 సార్లు అన్నాడు. ఆడ అన్నాన్ని తెల్లారి నేనన్నా సర్వీసింగ్ కదా నాయన స్క్రాప్లో అప్పుడెప్పుడు ఇనుప సామాన్లు కొనుక్కోబెట్టి కారణం నేను చెప్పాను. స్క్రాప్ షెడ్యూల్ పోయిందని నేను వాళ్ళు అన్నాడు సార్ బడే అంటావు సార్ నువ్వు అన్నాడు. వాడు షెడ్యూల్ పోగాలంటే షెడ్యూల్ పోయేది కాదు, షెడ్ అంటేనే పర్మనెంట్ అన్నాడు క్లోజ్. షెడ్యూల్ పోలే ఒకటి సర్వీసింగే మళ్ళీ వస్తుంది కానీ నేను చెప్పిన సర్వీసింగ్ కాదు, ఇనుప సామాన్లకు అమ్ముకున్నారు మేము ముక్కలు చేశాను. అది ఓవర్లోడ్ అందరినీ జాయిన్ చేసుకున్నప్పుడే ఓవర్లోడ్ అయి అది మొత్తం డొక్కు అయిపోయింది.